ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తుని ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో మనం వినబోతున్నటువంటి అంశం యెహోవా యందు నమ్మిక ఉంచుట అనేటువంటి పాఠాన్ని ఈ సమయంలో మనము వింటూ ఉన్నాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు అంటే. ఈ యొక్క వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని ప్రజలు తమ స్వంత బుద్ధి మీద ఆధారపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి కొనసాగాలి అని ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తాం. ఉదాహరణకు ఆదాము దేవుని మాట మీద నమ్మకం ఉంచక తన స్వంత బుద్ధిని ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలో నుంచి గట్టివేయబడటం అనేటువంటిది మనం ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనంలో చూడగలం. అలాగే ఏబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో ఏబు తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని తాను నీతిమంతుడిని అనిపించుకోవడానికి మాట్లాడటం అనేటువంటిది, లేకుంటే ప్రయత్నం చేయడం అనేటువంటిది మనము ఏబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో మనము చూడగలుగుతాం. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, మనుషులు తమ సొంత బుద్ధిని అంటే సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటలను ఆధారం చేసుకోకుండా యెహోవా యందు నమ్మకం ఉంచి కొనసాగాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఈ పాఠంలో ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే, తమ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనుక యెహోవా యందు నమ్మకం ఉంచాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. 37వ కీర్తన 3వ వచనము నుంచి 5వ వచనం మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా మనకి తెలియజేస్తా ఉంది. యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యం అనుసరించుము. 5వ వచనం, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అంటాడు. చూడండి, ఇక్కడ 3వ వచనంలో మనం చదువుకున్న విధంగా యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము అంటాడు. అంటే దేవుని యందు నమ్మకం ఉంచడం. కనుక లోకంలో ఉన్నవారు లోకములో ఉన్నటువంటి వారి మీద నమ్మకం ఉంచుతారు. అలాగే తమ సొంత జ్ఞానం మీద నమ్మకం ఉంచుతారు. అలాగే తమ సొంత బలం మీద, లేకుంటే తమ సొంతంగా ఏదైతే చేయగలుగుతారో వాటి మీద నమ్మకం ఉంచడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అంటే వారికి ఏదైతే ధైర్యాన్ని ఇస్తూ ఉందో దాని మీద నమ్మకం ఉంచుతారు. కానీ క్రైస్తవులు ఎవరి మీద నమ్మకం ఉంచాలి, దేని మీద ఆధారపడాలి అనేటువంటి అంశాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాం. కనుక ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, ఈ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక. కనుక సొంత బుద్ధి అని అంటే నా ఇష్టానుసారంగా నేను ఆలోచించడం, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించడం, నా సొంత తెలివితేటల మీద నేను ఆధారపడటం. కనుక మనిషి తన సొంత తెలివితేటల మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా క్రైస్తవులు అనేటువంటి వారు దేవుని మీద ఆధారపడి తమ యొక్క భక్తిని కొనసాగించాలని ఈ యొక్క లేఖనం మనకి తెలియజేస్తాం. అలాగనే మరొక వచనాన్ని మనం చూసినట్లయితే 62వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు చూడండి, ఇక్కడ అంటాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలోను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అంటాడు. దేవుడు తన ప్రజలకు తెలియజేస్తున్నటువంటి సందేశం. కనుక క్రైస్తవులు దేవుని పిల్లలైనటువంటి వారు ఎవరి మీద నమ్మకం ఉంచాలి? కనుక తమకు కలిగిన వాటి మీదన, తమకున్నటువంటి బంధువుల మీదన, తమ ఆస్తిపాస్తుల మీదన, తమ సొంత విద్య మీదన, తమ సొంత తెలివితేటల మీదన, ఇంకా ఏటి మీద నమ్మకం ఉంచాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది అంటే, కనుక లోక సంబంధమైన వాటి మీద కాదు, తను సొంతంగా సంపాదించుకున్నటువంటి వాటి మీద కూడా కాదు. కనుక మరి దేని మీద నమ్మకం ఉంచుకోవాలని అంటే, యెహోవా యందు నమ్మకం ఉంచుట అంటే దేవుని మీద నమ్మకం ఉంచుట. కనుక దేవుని మీద నమ్మకం ఉంచి ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడు తన విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసినటువంటి వాడై ఉన్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచండి.
కనుక ఎల్లప్పుడూ నమ్మకం ఉంచడం, కొంతకాలం మాత్రం కాదు, తాను బ్రతికి ఉన్నంతకాలం ప్రతి సమయము, ప్రతి క్షణము, ప్రతి రోజు దేవుని మీద నమ్మకం ఉంచి ఒక క్రైస్తవుడు తన విశ్వాస జీవితాన్ని కొనసాగించేవాడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాం. 115వ కీర్తన 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మకం ఉంచండి. మనకి ఇక్కడ 9వ వచనం 11వ వచనం మనము చదువుకున్నాము. కానీ 9వ వచనంలో ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడు. కనుక ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఆధారపడి ఉన్నంత కాలము కూడా వారు తమ జీవితాల్లో ఎదగడం అనేటువంటిది, దేనికి వారు బెదరక ఉండడం అనేటువంటిది మనము చూడగలుగుతాం. కనుక వారు ఎప్పుడైతే ఇతర దేవతల వైపు, మనుషుల వైపు చూచారో వారు తమ జీవితాల్లో నష్టపోవటము, ఇతర రాజులకి బానిసలు అవడము, ఇతర రాజ్యాలకి వారు దాసులుగా కొనిపోవడం అనేటువంటిది మనము చూడగలుగుతాం. కనుక ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే, వారు యెహోవా మీద నమ్మకం ఉంచకుండా తాము ఇతరులు వాటి మీద, వేరే వాటి మీద నమ్మకం ఉంచటం, తమ సొంత జ్ఞానం మీద ఆధారపడటం అనేటువంటివి చేసినప్పుడు వారు ఆ విధంగా నష్టపోవడం అనేటువంటిది జరిగింది. కనుక ఇశ్రాయేలీలకు కానీ నేడు క్రైస్తవులకు కానీ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా యందు నమ్మకం ఉంచటం, దేవుని పట్ల నమ్మకం ఉంచటం. కనుక నమ్మకమే విశ్వాసిని గొప్ప చేస్తుంది. నమ్మకమే విశ్వాసికి ఎన్నో ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. నమ్మకమే ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో కష్టాల నుంచి ఒక విశ్వాసిని రక్షించగలదు. కనుక విశ్వాసంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా వారి జీవితాల్లో మేలులు పొందారనేటువంటిది మనము పాత క్రొత్త నిబంధనలో చూడగలుగుతాం. కనుక 11వ వచనంలో ఏమన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మకం ఉంచండి. కనుక ఎవరైతే దేవుని పట్ల భయభక్తి కలిగి ఉంటారో వారు యెహోవా యందు నమ్మకం ఉంచడం. ఎప్పుడైతే మనము యెహోవా మీద నమ్మకం ఉంచుతామో, మనం నమ్ముకున్నటువంటి దేవుని మీద నమ్మకం ఉంచుతామో, అప్పుడు మనము విశ్వాస జీవితంలోనూ అన్ని విషయాల్లో కూడా ఎదగగలుగుతామనేటువంటి విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా గమనించవలసినటువంటి వాడై ఉన్నాడు. 125వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు అంటాడు. కనుక ఈ వచనము ఒక విశ్వాసి లేకుంటే దేవుని ప్రజలు దేవుని మీద నమ్మకం ఉంచితే ఏ విధంగా వారు స్థిరంగా ఉంటారో, ఏ విధంగా వారు ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఇచ్చినా కదలకుండా ఏ విధంగా వారు కొనసాగుతారనేటువంటి విషయాన్ని ఈ యొక్క వచనం మనకి తెలియజేస్తాం. కనుక మనము ఇశ్రాయేలీల యొక్క హిస్టరీని మనం గమనించినప్పుడు, వారి జీవితాలను మనం గమనించినప్పుడు, సియోను కొండ ఇశ్రాయేలీలకి వ్యవహరించే విధానంలో మనము సియోను కొండను అనేటువంటిది చూడగలుగుతాం. కనుక ఇశ్రాయేలీల జీవితాల్లో అప్పటికున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో తరాలు గతించిపోయాయి, అనేక జాతులు లేచి పతనమయ్యాయి, భూమి మీద ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ సియోను కొండ మాత్రము అలాగే నిలిచి ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా సియోను కొండ అలాగే నిలిచి ఉంది. కనుక అప్పటి నుంచి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి కాలం నుంచి నేటి వరకు కూడా ఎంతోమంది యుద్ధాలు జరిగించారు, ఎన్నో జాతులు పతనమయ్యాయి, ఎన్నో రాజ్యాలు ఒకదాని మీదకి ఒకటి లేచాయి. కానీ సియోను కొండ ఇప్పటికీ కూడా కదలక నిత్యము అలాగే ఉంది. అంటే చూడండి, ఒక
విశ్వాసి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎన్నో సంభవిస్తూ ఉంటాయి. కానీ నమ్మకం అనేటువంటిది మనం కలిగి ఉంటే సియోను కొండ ఏ విధంగా అయితే ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేటి వరకు కూడా కదలకుండా స్థిరంగా ఉందో, అలాగే నమ్మకం కలిగినటువంటి విశ్వాసి తన జీవితంలో ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు సంభవించినా కానీ ఏ పరిస్థితికి కూడా లొంగకుండా అతడు స్థిరంగా ఉంటాడు. కనుక దేవుడు పరిశుద్ధాత్ముడు సియోను కొండను ఉదాహరణగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక సియోను కొండ ఇప్పటికీ కూడా స్థిరంగా యెహోవాను నమ్మకించువారు సియోను కొండ వలె స్థిరంగా ఉంటారు అని అంటే, నమ్మకం అనేటువంటిది ఒక మనిషిని స్థిరంగా ఉంచుద్ది, విశ్వాసమే స్థిరంగా ఉంచుద్ది. కనుక మరి సొంత జ్ఞానం కానీ, సొంత తెలివితేటలు కానీ మనకి మనకి సంబంధించింది ఏది కూడా మనల్ని స్థిరంగా దేవుని పట్ల ఉంచలేదు. కనుక నమ్మకం మాత్రమే మనల్ని దేవునిలో స్థిరంగా ఉంచుతుంది. ఆ నమ్మకం ద్వారా మనము జీవించినట్లయితే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం కదలకుండా ఆ విశ్వాసే మనల్ని స్థిరంగా ఉంచుద్ది అనేటువంటి విషయము ఈ యొక్క పాఠములో మనం నేర్చుకుని ఉన్నాము. క్రీస్తుని ప్రియమైన వారులారా, మీరు విన్నటువంటి ఈ పాఠము మీ విశ్వాస జీవితానికి మేలుకరంగా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ శ్రేయోభిలాషులకి షేర్ చేయవలసిందిగా మనం చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ కూడా నా వందనాలు. మరొక కొత్త అంశంతో మరొక సమయం అందు మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవుని కృప మన అందరికీ తోడైనగాక. విన్న మీ అందరికీ కూడా నా వందనాలు.